అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎక్సలెన్సీస్, ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఆంట్రప్రెన్యూర్స్, ప్రభుత్వ సహోద్యోగులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వణక్కం. మీకు స్వాగతం పలికే ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రీ లీడర్స్కి, ఈ గదిలో ఉన్న మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించినందుకు, ముఖ్యంగా తమిళనాడు పైన నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. ఒక చిన్న మాట, MOU సైన్ చేసే ముందు మీరు నంబర్స్ చూస్తారు, రిస్క్ ఎవాల్యుయేట్ చేస్తారు. మిగతా స్టేట్స్, కంట్రీస్తో కంపేర్ చేసి తమిళనాడులో క్యాపిటల్ పెట్టాలని నిర్ణయించుకుంటారు. మేము దాన్ని తేలికగా తీసుకోము. మీరు మమ్మల్ని నమ్మితే ఆ క్యాపిటల్ వేగంగా కదిలేలా చూసే బాధ్యత మాది. ప్రొడక్టివ్గా, ప్రెడిక్టబుల్గా. ముఖ్యమంత్రి గారు తమిళనాడు ఎకానమీని $1.5 ట్రిలియన్ కి చేర్చే టార్గెట్ ఇచ్చారు 2036 నాటికి. ఇది పెద్ద నంబర్, కానీ దీని ఇంపాక్ట్ ఇంకా పెద్దది. యంగ్ గ్రాడ్యుయేట్ కి గ్రోత్ అంటే మంచి జాబ్, ఒక మహిళకి దీని అర్థం ఆర్థిక స్వేచ్ఛ. అదే ఒక ఆంట్రప్రెన్యూర్ కి అయితే రిస్క్ తీసుకునే ధైర్యం. కుటుంబానికి మెరుగైన లైఫ్. రామనాథపురం లాంటి జిల్లాకి తొలి పారిశ్రామిక పెట్టుబడితో ఇక్కడి యువత అవకాశాల కోసం ఊరు వదలక్కర్లేదు. మా మొదటి 100 రోజుల గురించి చెప్తాను. మేము MOUs కుదుర్చుకున్నాము, విదేశీ సంస్థలతో కలిశాము, GCCs ప్రారంభించాము. మన సీఎం గారే కరూర్లో ఎవర్వాన్ కొఠారి ప్రాజెక్ట్ 2వ దశకు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఆ వేగాన్ని పెంచుతున్నాము. ఈరోజు 60,000 కోట్ల 97 ప్రాజెక్టుల కోసం కొత్త MOUs ప్రకటించడం సంతోషంగా ఉంది. 542 కోట్ల రూపాయలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము. ఆటోమోటివ్ సహా వివిధ రంగాల్లో 1,00,000 మందికి పైగా రెన్యూవబుల్స్, లైఫ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, R&D డేటా సెంటర్లలో వస్తాయి. ఈ రోజు అనౌన్స్మెంట్తో మా పాలనలోని మొదటి 100 రోజుల్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ 1,00,000 కోట్లు దాటుతుంది. 1,20,000 పైగా ఉద్యోగాలిచ్చేలా కోట్లాది రూపాయలు వస్తున్నాయి. మేము అధికారంలో ఉన్న ప్రతిరోజు సగటున 1,000 కోట్ల కమిట్మెంట్ క్యాపిటల్ ఇది. కొందరు దీన్ని గొప్ప మైలురాయి అనొచ్చు, కానీ మాకు మాత్రం ఈ సంఖ్య కథలో ఒక భాగమే. ప్రభుత్వంపై మీ నమ్మకమే అసలైన కథ. మన దగ్గర గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్ బలమైన మిశ్రమం ఉంది. కొత్త ఇన్వెస్టర్లు మొదటిసారి తమిళనాడును ఎంచుకుంటున్నారని గ్రీన్ ఫీల్డ్ ఉన్న కంపెనీలు అనుభవం వల్ల విస్తరిస్తున్నాయని బ్రౌన్ ఫీల్డ్ చెబుతుంది. మా వర్క్ ఫోర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యాపార శైలిపై నమ్మకంతో తమిళనాడులోనే ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇది ఒక్క ఆఫీస్ చేసిన పని కాదు. గైడెన్స్, టెక్, TNPL, టాన్సమ్, TN సాల్ట్ అన్నీ ఒకే టీంగా కలిసి పనిచేశాయి. పెట్టుబడులను ఆకర్షిస్తూ వాటికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తున్నాయి. సిప్కాట్ ప్లగ్ అండ్ ప్లే బిల్డింగ్స్, స్కిల్ ఇన్ఫ్రాను, టిట్కో వల్లంబడగిరిలో ఏరో హబ్ వంటి ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి. ముడిపట్టిలో TNPL టిష్యూ పేపర్ ఫెసిలిటీని తెస్తోంది. ఈ ప్లాంట్స్ ని నడిపించే వర్క్ ఫోర్స్ కోసం హాస్టల్స్, చైల్డ్ కేర్, మెడికల్ ఫెసిలిటీస్ తో పాటుగా ఈ గ్రోత్ జరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండస్ట్రియల్ జర్నీ దిశని చెబుతున్నాయి. నెక్స్ట్ డికేడ్ ని డిఫైన్ చేసే ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, లైఫ్ సైన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏరోస్పేస్, R&D. GCCM గారు చెప్పినట్టు ప్రతి గవర్నమెంట్ కి ఒక ఎకానమీ లేదా మ్యాండేట్ వస్తుంది. లక్ష్యం కేవలం గ్రోత్ మాత్రమే కాదు, దాన్ని అప్గ్రేడ్ చేయడం. కానీ కేవలం క్యాపిటల్ సరిపోదు, దాని చుట్టూ ఉండే ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ కూడా ముఖ్యం. మన గవర్నమెంట్ ఇన్నోవేట్ అవ్వడానికి గవర్నమెంట్ జోక్యం గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే అప్రూవల్స్, ఇన్ఫ్రా, రోడ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. పోర్ట్స్ బాగున్నాయి, టాలెంట్ ఉంది, పవర్ ఉంది. మీ జర్నీలో మేము ఇలాగే తోడుండాలనుకుంటున్నాం. అన్నీ బాగున్నప్పుడు కనిపించకుండా సమస్య వస్తే అందుబాటులో ఉంటాం.
మన దగ్గర 100 రోజుల నిరూపణ ఉంది. మీరు అన్నట్టుగా ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ముందు దశాబ్ద కాలపు ఆశయం ఉంది. మనం భాగస్వాములం అని ప్రామిస్ చేస్తున్నాను. మీ గ్రోతే తమిళనాడు గ్రోత్. ఆ గ్రోత్ ఉద్యోగాలు, అవకాశాలు, సంపదను సృష్టించినప్పుడు అది తమిళనాడు విజయం అవుతుంది. అదే మా లక్ష్యం. ఈ కాన్క్లేవ్ పేరులో ఉన్నట్టే వెట్రి తమిళనాడు. నంద్రి.